హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనకైతే ఒకటి కొత్త మూవీది ఒక గ్లిమ్స్, ఒక అనౌన్స్మెంట్, ఒక అది అనుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకు అవతార్ మూవీకి లైక్ ముందు ట్రైలర్ అటాచ్ చేస్తామని అన్నారు. కానీ నేను పోయిన దగ్గర అయితే పెట్టలేదు. నేనైతే ప్రసాద్ వెళ్ళినా, నాకు పెట్టలేదు. సో రాలేదు చాలా వరకు. అండ్ మళ్ళీ కొన్ని దగ్గర వచ్చినాయి. ఇక్కడ నార్త్ లో అనుకోండి, నార్త్ లో సంథింగ్ కొన్ని దాంట్లో వచ్చినాయి. మన దగ్గర రాలేదు. వెయిట్ చేసినాము. సినిమా అయిపోయినాక వేస్తారు అనుకుంటే అప్పుడు కూడా ఇంటర్వెల్ చేస్తారు అనుకుంటే అప్పుడే అసలు వేయనే లేదు అనమాట. సో ఇప్పుడు అసలు వచ్చింది గురించి మాట్లాడుతున్నాం అంటే మన అవెంజర్స్ డూమ్స్డే. సో అసలు మార్వెల్ నుంచి చాలా రోజుల తర్వాత మళ్ళా ఒకటైతే వస్తున్నది. దానికి హైప్స్ ఎక్కువ ఉన్నాయి సినిమా అయితే ఇది. ఎందుకు అంటే ఈ మూవీలో మన ఫేవరెట్ స్టార్స్, మన పెద్ద స్టార్లు అందరూ మళ్ళీ రిటర్న్ వస్తారు. మీకు తెలిసిందే మన రాబర్ట్ డౌనీ జూనియర్ వస్తున్నాడు. ఐరన్ మ్యాన్ లెక్క కాకపోయినా మర్చిపోయినా డూమ్స్డే డాక్టర్ డూమ్ పేర్లోనే మన డాక్టర్ డూమ్ లెక్క కొత్త క్యారెక్టర్ లో వస్తున్నాడు. అండ్ దీంట్లో మన స్టీవ్ రాజర్స్ కూడా కమ్బ్యాక్ ఉన్నదంట. అదే కదా, ఇప్పుడు అదే వీడియో వచ్చింది. లైక్ మేము లైక్ ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే అఫ్ కోర్స్ మీకు కనిపించే ఉంటది. సో ఇది ఏమో 3-4 ట్రైలర్స్ ఇస్తా అని అన్నారు. అంటే ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కరు రీఎంట్రీకి ఒక్కొక్క వీడియో అంట. ఒకటి మన థార్ రీఎంట్రీకి ఒక వీడియో కూడా ఉందంట. అట్లా అన్ని సపరేట్. సో ఫ్యాన్ స్టఫ్ అయితే ఉంటది గట్టిగా ఈ మూవీలో. ఇక చూద్దాం, నాకు అందుకే చూడబోదు అవుతుంది. ఇంకా లెట్స్ సీ గైస్. ఇప్పుడైతే మనం చూద్దాం, చూసి ఎట్లుంటది అసలు ఏం చేసి ఉంటాడు అనేది చూద్దాం. లాస్ట్ మన స్టీవ్ రాజర్స్ ది గుర్తుందంటే వదిలేసి వెళ్ళిపోతాడు, ముసలోడు అయిపోయి అది మన షీల్డ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అదే లాస్ట్ ఉంటది మన స్టీవ్ రాజర్స్. తర్వాత ఏడికి పోయిండు, మళ్ళీ ఎట్లా వస్తాం ఏంది అని. లెట్స్ గో. ఇల్లు ఎట్లా మర్చిపోతాం. మ్యూజిక్ విన్నారా? అవెంజర్స్ అసెంబుల్. ఇచ్చోళ్ళు అయిపోతారు. ఇచ్చింది మన వెస్ట్. చూపిస్తాడు కదా, అదే యంగే మరి అంటే ఇంకా యంగ్ చూపిస్తాడు చాలా. స్టీవ్ రాజర్స్ will return as in Avengers Doomsday. Okay, as అనేమన్నా వస్తుంది అనుకున్నా. ఓకే, December 18, 2026. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి 11 months, 24 days, 14 hours, 59 minutes. ఓకే, డామ్ ఆగలేకపోతున్నాం సార్ ఆతృతతో. ఫిలిం ఇస్ నాట్ యెట్ రేటెడ్. ఇంకా రేటెడ్ అది కూడా అంటే ఫిలిం రాలేదు ఆబ్వియస్లీ. వెయిటింగ్ గైస్, వెయిటింగ్. నాకు మన వాళ్ళందరినీ అంటే మన మార్వెల్ ఫ్యాన్స్ కి కొంచెం తక్కువ అయిపోయింది లాస్ట్ కొన్ని ఇయర్స్ లా. జర ఆ ఎండ్ గేమ్ తర్వాత అంటే నీకు అంత హై ఇచ్చినాక ఏది ఇచ్చినా అంత టచ్ అయితలేదు. అదే లాస్ట్ మేబీ మన స్పైడర్ వచ్చింది, తర్వాత థార్ వచ్చింది, థార్ 2 వచ్చినాయి, థార్ రాగ్నరాక్ కాదు, కొత్త లవ్ అండ్ థండర్ అయితే అసలు చాలా మూవీస్ వచ్చినాయి. కానీ తర్వాత ఎటర్నల్స్ అని వచ్చింది, చాలా వచ్చినాయి మూవీస్, కానీ అంత నడవలేదు. ఒక్కటి కొంచెం నడిచింది ఏంటంటే డెడ్ పూల్ వర్సెస్ వాల్వరిన్. అది లాస్ట్ మన డెడ్ పూల్ క్యారెక్టర్ వల్ల కొంచెం ఇట్లా వచ్చింది. అయితే ఈగర్లీ వెయిటింగ్. మార్వెల్ ఫ్యాన్స్ అందరికి పండగ అన్నమాట డూమ్స్డే వచ్చినప్పుడు. అంటే అందరు పాత వాళ్ళందరూ కనిపిస్తారు. ప్లస్ నాకు తెలిసి అంటే కొత్త మొత్తం
అప్పుడు మధ్యలో యూనివర్స్ ఏమన్నా మల్టీవర్స్ అదంతా అయింది కదా, మళ్ళీ ఇప్పుడు లోకి కూడా మన సిరీస్ లో కొంచెం గాడ్ పొజిషన్ లెక్క వెళ్ళిపోయి అన్ని ఇప్పుడు కొంచెం డిఫరెంట్ అయినాయి క్యారెక్టర్. అది రావచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఏమంటాము స్టీవ్ రాజర్స్ ఉన్నాడు. స్టీవ్ రాజర్స్ ఒకవేళ అంటే లైక్ ఎవరు మన రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ లాగా వస్తే నువ్వు ఐరన్ మ్యాన్ కదా అని అంటే అక్కడ ఎట్లుంటుంది అది అది చూడాలి అనిపిస్తుంది నాకు. అదే అంటే ఒకవేళ అట్లుంటుందా మరి ఉండదేమో, ఏం అర్థమైతలేదు. మేబీ ఒక యూనివర్స్ లో డాక్టర్ డూమ్, ఒక యూనివర్స్ లో ఐరన్ మ్యాన్ అంతలేదు. లెట్స్ సీ ఇదైతే మన సినిమా. సో మీకు ఎట్లా అయితే కింద కామెంట్ చేయండి. వీడియో కలిసి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. బాయ్ బాయ్ బాయ్.